కొత్త మార్గదర్శకాలతో రైతు భరోసా పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రైతుల అభిప్రాయాలను సేకరించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని క్లస్టర్ల నుంచి అన్నదాతలను రైతు వేదికకు ఆహ్వానించి వారి అభిప్రాయాలు సేకరించేలా చూడాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆయన సూచించారు. అనంతరం వారి ఫీడ్బ్యాక్ నమోదు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న రైతు బంధు పథకాన్ని తీసేసి దాని స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రజాధనం వృధా కాకుండా అర్హులకు మాత్రమే అందేలా చూడాలన్నారు. కేవలం సాగు చేసే భూములకే పంట పెట్టుబడి సాయం అందించాలని, అందుకు అనుగుణంగా రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.